కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 22 నెలలు గడుస్తున్నా విద్యార్థుల ఫీజు బకాయిలు 20 రూపాయలు కూడా విడుదల చేయకపోవడం సిగ్గుచేటని ఎంపీ ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. బీసీ విద్యార్థుల చదువు రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. అనేక స్కీములకు లక్షల కోట్లు అప్పు తెస్తున్న సీఎం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే పథకంకు 6,000 కోట్లు అప్పు తెస్తే ఎవరు అడ్డుకుంటారని ప్రశ్నించారు. ఈ నెల 15 నుంచి ప్రైవేటు కాలేజీల నిరవధిక బంద్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని ఆర్ కృష్ణయ్య ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం వేల కోట్లు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం వీటిని ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆర్థిక శాఖ కాస్త కమిషన్ల శాఖగా మారిందని ఎద్దేవా చేశారు. ఈ నెల 15 నుంచి రాష్ట్రంలోని ఇంజనీరింగ్, 17 తేదీ నుంచి డిగ్రీ జూనియర్ కాలేజ్ బంద్ చేస్తామని చెప్పి నిన్న కాలేజ్ యాజమాన్యాలు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం సిగ్గుతప్పిపోయింది. ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు జరగలేదు. అనేక ఉద్యమాలు చేసి, అనేక పోరాటాలు చేసి, 5 రోజులు నా ప్రాణాన్ని పణంగా పెట్టి అమరుని నిరాహార దీక్ష చేసి ఈ స్కీమ్ ను మన రాజశేఖర రెడ్డి పీరియడ్ లో ఒప్పుకొని సాధించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఓ గుడిసెలో పుట్టినోడు కూడా ఇంజనీరింగ్ చదివిండు, ఎంబీబీఎస్ చదువుతున్నాడు, ఎంటెక్ చదువుతున్నాడు. పేద కులాలందరూ చదువుతుంటే ఈ అగ్రకుల ప్రభుత్వాలు ఓర్వలేకపోతున్నాయి. చదువుతుంటే కూడా ఓర్వరా? అరే, ఒకవైపు మేము బీసీ విషయంలో కూడా ముఖ్యమంత్రి ఏం ప్రకటిస్తుండ్రు, దేశానికే మేము బీసీల విషయంలో రోల్ మోడల్ అని చెప్తుండ్రు. రాహుల్ గాంధీ కూడా రోల్ మోడల్ అని ప్రకటించారు. రోల్ మోడల్ అని ఒక దిక్కు 42% రిజర్వేషన్ల మీద గప్పాలు ప్రకటనలు జారీ చేస్తూ పిల్లలు చదువుకుంటే కూడా ఓర్వలేకపోతున్నారు. అంటే వీళ్ళ జాగిరి పోతుందా, వీళ్ళ ఆస్తులు పోతున్నాయా? ఈ పిల్లల స్కాలర్షిప్ ఉన్నటువంటి పైసలు